హలో అండి అందరికీ ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే చాలు పంచదార వేసేసి లవ్ చేసేస్తున్నారా? అది తిని మీ పిల్లలకేమో జలుబు చేస్తుందా? అయితే పచ్చిపప్పుతో కమ్మటి కూర చేసి పెడతారండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళు మీకు గుర్తుందో లేదో కానీ కమ్మగా ఉంటుంది కూర. మసాలాలు ఏమీ ఉండవు. మన పిల్లలకు కూడా ఇలాంటి కూరలు చేసి పెడదాము. పచ్చిశనగ పప్పును ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. కుక్కర్లో ఉడికించుకునే పని అయితే విడిగా అయితే ఒక గంట నానబెట్టుకోవాలన్నమాట. వీటిని చక్కగా కుక్కర్లో ఉడికించేసుకోవాలి. తర్వాత కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని మిక్సీలో ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని తాలింపు యాడ్ చేసుకొని తాలింపులో ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా మగ్గించుకోవాలి. చిన్నులపాయలను కచ్చాబచ్చగా దంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పచ్చిశనగ పప్పుని, పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గిస్తే మన కమ్మటి కూర రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హలో అండి అందరికీ ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే చాలు పంచదార వేసేసి లవ్ చేసేస్తున్నారా? అది తిని మీ పిల్లలకేమో జలుబు చేస్తుందా? అయితే పచ్చిపప్పుతో కమ్మటి కూర చేసి పెడతారండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళు మీకు గుర్తుందో లేదో కానీ కమ్మగా ఉంటుంది కూర. మసాలాలు ఏమీ ఉండవు. మన పిల్లలకు కూడా ఇలాంటి కూరలు చేసి పెడదాము. పచ్చిశనగ పప్పును ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. కుక్కర్లో ఉడికించుకునే పని అయితే విడిగా అయితే ఒక గంట నానబెట్టుకోవాలన్నమాట. వీటిని చక్కగా కుక్కర్లో ఉడికించేసుకోవాలి. తర్వాత కొబ్బరిని తీసుకొని పైన బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకొని మిక్సీలో ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని తాలింపు యాడ్ చేసుకొని తాలింపులో ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా మగ్గించుకోవాలి. చిన్నులపాయలను కచ్చాబచ్చగా దంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పచ్చిశనగ పప్పుని, పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గిస్తే మన కమ్మటి కూర రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.